నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తిలో గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టల్ వర్కర్లు తమ సమస్య పరిష్కారం కోసం చేపట్టిన సమ్మెకు పీడీఎస్యూ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా వర్కర్లు మాట్లాడారు. పీడీఎస్యూ నాయకులు తమ ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 8 నెలల నుంచి పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించాలని, వర్కర్లను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే వర్కర్లు చేసే ఏ పోరాటానికైనా తమ సంఘం మద్దతు ఉంటుందని పీడీఎస్యూ నాయకులు స్పష్టం చేశారు. సమాన పనికి ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే ఇవ్వాలి. ఎస్టీ హాస్టల్ వర్కర్స్ పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే ఇవ్వాలి. ఎస్టీ హాస్టల్ వర్కర్స్ కు పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే స్పందించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఎస్టీ హాస్టల్ వర్కర్లను పర్మనెంట్ చేయాలి. ఎస్టీ హాస్టల్ వర్కర్లను వెంటనే We want సమాన పనికి ఈరోజు కల్వకుర్తిలో గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఎస్టీ హాస్టల్ వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలని చేస్తున్న ధర్నాకు పీడీఎస్యూ విద్యార్థి సంఘంగా మద్దతు తెలియజేయడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పీడీఎస్యూ విద్యార్థి సంఘంగా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ గిరిజన ఆశ్రమ పాఠశాల ఎస్టీ హాస్టల్ వర్కర్లు ఉన్నారో వాళ్ళకు 8 నెలల నుంచి కూడా జీతాలు రాని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. వాళ్ళకు వెంటనే 8 నెలల నుంచి పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళకు టైం స్కేల్ ఇవ్వాలి, వాళ్ళను పర్మనెంట్ చేయాలి. ఏదైతే కలెక్టర్ గెజిట్ ప్రకారం కూడా వాళ్ళకు జీతాలు చెల్లించాలి. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని మేము పీడీఎస్యూ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఏదైతే సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ముందు డిమాండ్లు పెట్టారో ఆ డిమాండ్లన్నీ కూడా నెరవేర్చి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని మేము పీడీఎస్యూ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.